అసాధారణ వాతావరణ పరిస్థితులను చూస్తుంటే కర్షకలోకం ఒడ్డున పడే అవకాశాలు కనిపించడం లేదు. 2 నెలలుగా వేధిస్తున్న వర్షాభావంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతు కుటుంబాల మనుగడను వర్ణుడు ప్రశ్నార్థకంగా మార్చేస్తున్న తరుణంలో పెట్టిన పెట్టుబడి ఎలా రాబట్టుకోవాలో మట్టి మనిషికి బోధపడడం లేదు. ఏ రకంగానూ సహకారం దొరక్కపోవడం వల్ల కరువు గోడును ఎవరి ముందు ఏ కరువు పెట్టాలో మహబూబ్ నగర్ రైతులకు అంతు చిక్కడం లేదు. వర్ణుడి కినుక కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలోని పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. జూలై నెలలో 146.05 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 38 మిల్లీమీటర్లే కురిసింది. ప్రకృతి అనుకూలిస్తే 7,59,619 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం సాగులోకి రావాల్సి ఉంది. వర్షాభావం వల్ల సాగైంది 4,37,891 హెక్టార్లే. ముందుగా విత్తిన పంటలు జూన్ ఆరంభంలో కురిసిన భారీ వర్షాలకు ఆశాజనకంగా మొలిచాయి. కీలక దశలో ఉన్న పంటలకు నీరందక 1,44,504 హెక్టార్లలోని పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రకృతి దెబ్బకు కంగుతిన్న సాగుదారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చెర్ర నీళ్ళు రాలే, పంటలు లేవు, నారు పోయలే, చాలా ఇబ్బందిగానే ఉన్నది. నాకో ఎకరం అంత ఉన్నది. ఇట్లనే కూలీని ఆలోచించి ఎలా తీసుకుంటాను, కంట్రోల్ పోయి మీద బతాను. పోయిన సంవత్సరం గిట్లనే ఉన్నది, ఈ సంవత్సరం గిట్లనే ఉన్నది. ఇప్పుడు 4 బసాలు ఆ చెర్ర అసలే నీళ్ళు కాలం పోయింది. జర అన్నానికైనా దేనికైనా తిప్పలే ఉన్నది. ఇప్పుడు కరువు కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలో వరి సహా మెట్ట పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ప్రకృతి అనుకూలిస్తే జిల్లాలో 1,12,642 హెక్టార్లలో సాగవ్వాల్సిన వరి 20,126 హెక్టార్లకే పరిమితమైంది. 2,13,274 హెక్టార్లలో విత్తాల్సిన పత్తి 1,66,422 హెక్టార్లలోనే సాగైంది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 1,38,960 హెక్టార్లకు గాను 1,03,400 హెక్టార్లలోనే సాగైంది. 1,15,430 హెక్టార్లలో పండాల్సిన కంది 64,590 హెక్టార్లకే పరిమితమైంది. 28,089 హెక్టార్లలో చల్లాల్సిన జొన్నలు 13,086 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాభావం వల్ల తమ కష్టమంతా నేలపాలైందని బాధితులు వాపోతున్నారు. చాలా ఘోరంగా మనం ఈ కాదులో వేసుకున్నామే. మేము వీడికి 2 నెలల దినమైంది విత్తనాలు వేసి. దాదాపుగా ఎకరాకు 5-6 వేలు ఖర్చు వచ్చింది. 3 అన్నముల గుడి కూడా 6 వేస్తే దాదాపుగా ఎంత లేదైనా కూడా ఎకరా 6,000 పైకి దాటిపోయింది సార్. విత్తనం వేసుడకు, విత్తనం వేయడానికి, కలుపుకులకు ఇంకా ఏడపోయినా మాకు సావుకారులు కూడా తెచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళకు మాకు ఇచ్చే అవకాశం లేనట్టు అయిపోయింది. బ్యాంక్ గురించి పైసలు వస్తామని మాఫీ వచ్చే ఆ రుణమాఫీ కూడా వస్తామని చెప్పి సగం వచ్చిన సగంలో కూడా ఇప్పుడు కూడా రాలేదు. ఏడబడి కూలి చేద్దామని కూలి కూడా దొరకొస్తారు. నారాయణపేట డివిజన్లో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. బోరుబావుల కింద సాగైన వరి పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడులు నష్టపోయిన తండాల్లోని రైతులు చేతిలో డబ్బులు లేక పూట గడవడానికి నానా తంటాలు పడుతున్నారు. अपना तुए डाला वो भी सूख गए, पूरा आंधेला वो सब डाला वो पूरा का पूरा सूख गए. पानी पीने के लिए पानी बराबर नहीं मिल रहा है. बहुत मजबूरी चल रहा है. इधर बच्चा लोग को भी खाने को नहीं मिल रहा है, तो हॉस्टल में रखा है. इसके बारे में तुम लोग क्या माफी करने का है, क्या नहीं करने का, ये बता दो. हम लोग बहुत तकलीफ में है, खाने को नहीं मिल रहा है, उसके लिए हॉस्टल में रखा है हम लोग बच्चा लोग को. जवारे डाला है ना, दुनिया भर का पैसा खर्चा हो गया. 10 6 का डाला हूँ, 1 एकड़ में 10,000 रुपया खर्चा हो गया मेरा. 1 रुपया नहीं तो सुबह से रो रहा हूँ मैं. आज खाने के लिए पैसा नहीं है, रो के चुप बैठा हूँ मैं. जवारी भी सूख रहा है पूरा. క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటల వివరాలు సేకరించి కరువు సహాయం ప్రకటించాలని రైతులు వేడుకుంటున్నారు. లేని పక్షంలో ఆత్మహత్యలే తమకు శరణ్యమని వాపోతున్నారు.